నిన్ను నీవు నమ్ముకున్న రోజు నీ జీవితం మారుతుంది. జీవితంలో కొన్ని యుద్ధాలు బయట జరగవు. అవి మన లోపల జరుగుతాయి. ఎవరి చూడని యుద్ధం, ఎవరు వినని అరుపులు, ఎవరు అర్థం చేసుకోలేని బాధ. అప్పుడే ఒక ప్రశ్న నిలబడుతుంది. నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకున్నావా? ఆత్మవిశ్వాసం అనేది బయట కనిపించే విషయం కాదు. అది ఒక నిశ్శబ్ద శక్తి. అది అరవదు కానీ నిలబడుతుంది. అది గొడవ చేయదు కానీ గెలుస్తుంది. చిన్నప్పటి నుండి మనకు వినిపించిన మాటలు, నీవు చేయలేవు, నీ వల్ల కాదు, అతను బెటర్, నువ్వు సరిపోవు. ఈ మాటలు ఒక్కసారి వినిపిస్తే సమస్య కాదు. కానీ వాటిని మనం నమ్మటం మొదలు పెడితే మన ఆత్మవిశ్వాసం నెమ్మదిగా చనిపోతుంది. మనలో చాలామంది ఓడిపోవటం వల్ల కాదు, ప్రయత్నించక ముందే భయపడిపోతున్నారు. ఆత్మవిశ్వాసం అంటే భయం లేకపోవటం కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆత్మవిశ్వాసం ఉన్నవారికి కూడా భయం ఉంటుంది. వాళ్ళకు సందేశాలు ఉంటాయి, వాళ్ళకి అనుమానం కూడా ఉంటుంది, వాళ్లకు ఒత్తిడి ఉంటుంది. కానీ తేడా ఏంటంటే వాళ్ళు భయాన్ని చూసి పారిపోరు, దాన్ని ఎదుర్కొని నిలబడతారు. వాళ్ళు ఇలా అన్నారు, నేను పడిపోను. వాళ్ళు ఎలా అంటారు, నేను పడిపోతే లేస్తాను. ఇదే అసలు ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుంది? ఒకసారి పెద్ద మార్పుతో కాదు, చిన్న చిన్న నిర్ణయాలతో. ఒకరోజు మీరు భయపడ్డ పనిని చేసినప్పుడు, ఒకసారి మీరు మీ అభిప్రాయం చెప్పినప్పుడు, ఒకసారి మీరు మీ తప్పు ఒప్పుకున్నప్పుడు, ఆ రోజు మీలో ఒక చిన్న నమ్మకం పుడుతుంది. ఆ చిన్న నమ్మకమే రేపటి పెద్ద ధైర్యానికి పునాది. ఆత్మవిశ్వాసం ఎందుకు మనం కోల్పోతాం? ఇతరులతో పోల్చుకోవటం వల్ల, గత వైఫల్యాలు వల్ల, ఇతర అభిప్రాయాలను సత్యంగా తీసుకోవటం వల్ల మన విజయాలను చిన్నచూపు చూస్తాం. గుర్తుంచుకోండి, మీరు పడిపోయిన చాలాసార్లు మీరు లేచి నిలబడటం అనేది ఆత్మవిశ్వాసానికి తొలిమెట్టు. నిజమైన ఆత్మవిశ్వాసం ఎలా ఉంటుంది? నిజమైన ఆత్మవిశ్వాసం నిశ్శబ్దంగా ఉంటుంది, వినయంగా ఉంటుంది, తప్పుని ఒప్పుకుంటుంది, నేర్చుకోవటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, ఇతరులను ప్రోత్సహిస్తుంది. గట్టిగా మాట్లాడేవాడు ధైర్యవంతుడు కావచ్చు, కానీ శాంతంగా నిలబడేవాడు ఆత్మవిశ్వాసం ఉన్నవాడు. ఈ రోజు నుంచి నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకుంటే చాలు. నువ్వు నీ మాటలు విలువైనదిగా భావిస్తే, నీ కలను చిన్నచూపు చూడకపోతే, నీ తప్పులను పాఠాలుగా స్వీకరిస్తే, నీ జీవితం మారటం మొదలవుతుంది. అదేనండి, నీ జీవితం అనేది మారటం మొదలవుతుంది. ఎందుకంటే ప్రపంచం ముందుగా నీకు దారి చూపదు, నువ్వే మొదట అడుగు వెయ్యాలి. ప్రతిరోజు నీకు నువ్వు చెప్పుకోవాల్సిన 3 మాటలు: నేను సరిపోతాను, నేను నేర్చుకోగలను, నేను మళ్ళీ లేస్తాను. ఈ 3 మాటలు నిజంగా నమ్మి చెప్పగలిగితే నీ జీవితం మారుతుంది. ఒకరోజు ప్రపంచం నిన్ను నమ్మకపోవచ్చు, నీ కుటుంబం కూడా సందేశించవచ్చు, నీ స్నేహితులు నిన్ను చూసి నవ్వవచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నీ మీద నువ్వు నమ్మకం కోల్పోతే అదే నిజమైన ఓటమి. ప్రపంచం ఎదుట నిలబడే ముందు నీ మనసు ఎదుట ముందు నీవు నిలబడాలి. ఈరోజు నువ్వు గెలిస్తే ప్రపంచం కూడా నీకు ఓడిపోతుంది. ఆత్మవిశ్వాసం అంటే ప్రపంచం నిన్ను నమ్మటం కాదు, నిన్ను నీవు నమ్మటం.